అలర్జీ అంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తుమ్ములు, అలాగే ముక్కు కారడం. ఈ ముక్కు కారడానికి అనేక కారణాలు ఉన్నా కూడా మోస్ట్ కామన్ కారణం అనేది ఒక అలర్జీ ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. అలర్జీకి ఒకవేళ వస్తే మనకు ఆహార పదార్థాల దగ్గర నుంచి పడని వస్తువులు, ఇవన్నీ స్ప్రేలు, సెంట్లు, వీటన్నిటి ద్వారా కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉన్నది. సో చాలామందికి అపోహ, అసలు ఈ అలర్జీకి వైద్యం ఉన్నదా లేదా? ఖచ్చితంగా అలర్జీకి చాలా వరకు అదుపు చేయడానికి పూర్తి వైద్యం అయితే ప్రస్తుతం అందుబాటులో అయితే ఉన్నది. అలర్జీకి ప్రస్తుతాన్ని లేటెస్ట్గా వస్తున్న కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా పూర్తి స్థాయిలో అలర్జీ నిర్ధారణ చేయొచ్చు. అలాగే ఒకసారి అలర్జీ నిర్ధారణ చేసిన తర్వాత కొన్ని రకాల స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటాయండి. స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే చేతి మీద కానీ లేదంటే వీపు మీద కానీ ఏ పదార్థం పడట్లేదో మనము తెలుసుకునే అవకాశం కూడా అలర్జీకి ఉంటుంది. అలా ఒకసారి ఈ పదార్థం పడట్లేదో తెలుసుకున్నాక వాటికి పూర్తి స్థాయిలో దూరంగా పేషెంట్ని పెట్టడం. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇలా దూరంగా ఉండడం కూడా సాధ్యం కాని పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఈ అలర్జన్ డీసెన్సిటైజేషన్ అంటాం. అంటే ఈ అలర్జన్ డీసెన్సిటైజేషన్ అంటే ఈ పడని పదార్థం ఏదైతే ఉందో దీన్ని మన శరీరానికి మెల్లమెల్లగా అలవాటు చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి అత్యాధునిక చికిత్సలు, ఇమ్యూనోథెరపీ చికిత్సలన్నీ మన వద్ద అందుబాటులో ఉన్నాయి. నారాయణ ఆసుపత్రి ఈఎన్టీ డిపార్ట్మెంట్లో అలర్జీకి సంబంధించిన అత్యాధునిక వైద్య విధానాలు, ఇమ్యూనోథెరపీ, అలర్జీని వాడుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.